హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళిపట్టెటి. మీరు చూస్తున్నారు మురళిపట్టెటి తెలుగు టెక్. ఈరోజు మీకు 4 పోర్ట్ హై స్పీడ్ యూఎస్బీ హబ్ని చూపించబోతున్నాను అనమాట. ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే ల్యాప్టాప్కి అండ్ పీసీకి ఎక్స్టెన్షన్ యూఎస్బీ పోర్ట్స్ లాగా ఉపయోగపడతాయి అనమాట. సో దీన్ని ఒకసారి నేను అన్బాక్సింగ్ చేసి అవి ఎలా వర్క్ అవుతాయి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మాత్రం వీడియోని ఎలా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? If you see it through my eyes, if you see it all. If you see it through my eyes, if you see it. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది 4 పోర్ట్ హై స్పీడ్ యూఎస్బీ హబ్ అనమాట, ఓకేనా? సో ఇది వచ్చేసి అల్ట్రా హై స్పీడ్ని కలిగి ఉంది అండ్ 480 Mbps స్పీడ్ అనమాట దీన్ని, ఓకేనా? సో ఇది వచ్చేసి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ ల్యాప్టాప్ బ్యాగ్లో సింపుల్గా క్యారీ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో చాలా ఈజీగా ఉంటుంది క్యారీ చేసుకోవడంలో కూడా. అదేవిధంగా ఇది వచ్చేసి USB 2.0 పోర్ట్ అనమాట, ఓకేనా? అదేవిధంగా ఈ 4 పోర్ట్స్ అనేవి మనం ఒకటే టైంలో యూజ్ చేసుకోవచ్చు. లైక్ మౌజ్, కీబోర్డు, పెన్ డ్రైవ్, టీపీ లింక్, అదేవిధంగా ఏమైనా ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా కానీ ఇవి చాలా యూజ్ అవుతాయి అనమాట. 4 ఒకటే టైంలో మనం యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇది వచ్చేసి విండోస్కి, ఎక్స్పీ, మ్యాక్, లినక్స్ ఇలా మొదలైన వాటితో సహా ఓఎస్తో ఉన్న అన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ మరియు యూఎస్బీతో వాడచ్చు అనమాట, ఓకేనా? దీంట్లో వచ్చేసి ఒక మంచి విషయం ఏంటంటే ఇది ఎక్స్టెన్షన్ పోర్ట్ లాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇది సిపియూకి కనెక్ట్ చేసి మనకు కావాల్సిన రేంజ్లో ఈ యూఎస్బీ పోర్ట్స్ని పెట్టుకోవచ్చు అనమాట. సో మనం సింపుల్గా ఇక్కడి సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా 4 పోర్ట్ యూఎస్బీ హబ్ని. ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే ల్యాప్టాప్కి లేదా డెస్క్టాప్కి యూఎస్బీ పోర్ట్స్ అనేవి తక్కువ ఉన్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇది ఎక్స్టెన్షన్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. అంటే డెస్క్టాప్ కంప్యూటర్ని తీసుకుందాం, దాని CPU అనేది ఎన్నో కింద పెడతాం అనమాట. దానికి పెన్ డ్రైవ్ పెట్టాలన్నా, మౌజ్ కనెక్ట్ చేయాలన్నా, ఇట్లా కీబోర్డ్ కనెక్ట్ చేయాలన్నా, లేకపోతే ఏమన్నా ఎక్స్టర్నల్గా ఏమన్నా కనెక్ట్ చేయాలన్నా మనం కిందికి వంగి ఇట్లా పెడుతుంటాం కదా, కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంటుంది అనమాట. ఇది అలా కాకుండా ఎక్స్టెన్షన్ యూఎస్బీ పోర్ట్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే జస్ట్ మనం సిపియూకి యూఎస్బీ పోర్ట్ని కనెక్ట్ చేసి మనం మన డెస్క్టాప్ మీద పైన పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట. అంటే మన చెయ్యి పక్కనే అంటే మనకి అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఈ 4 యూఎస్బీ పోర్ట్స్ అనేది ఒకటే టైంలో 4 పని చేయగలవు అనమాట. అంటే దీనికి మౌజ్ని పెట్టుకోవచ్చు, కీబోర్డ్ని పెట్టుకోవచ్చు, అంటే టీపీ లింక్ ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు, ప్రింటర్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు. అదే విధంగా బ్లూటూత్ హెడ్సెట్స్ కి ఛార్జింగ్ పెట్టాలన్నా, మొబైల్ కి ఛార్జింగ్ పెట్టాలన్నా దీని ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? ఇది ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుందంటే నెట్ సెంటర్ లో వర్క్ చేసే వాళ్ళకి, అదే విధంగా ఈ యూఎస్బీ పోర్ట్స్ ని ఎక్కువ ఉపయోగించే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి దాదాపు 230 రూపీస్ అనమాట. ఇది అమెజాన్ లో తీసుకున్నా. ఒకవేళ మీకు కావాలంటే మాత్రం కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి బై చేయొచ్చు, ఓకేనా? ఫైనల్ గా వచ్చేసి ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే ప్రతిసారి సిపియూకి అండ్ ల్యాప్టాప్కి మనం పెట్టినప్పుడు, అంటే మనం ఇట్లా కనెక్ట్ చేస్తున్నప్పుడు యూఎస్బీ పోర్ట్స్ని కనెక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని ఎర్తుంటాయి అనమాట, వస్తుంటాయి. సో అట్లా చాలా ప్రాబ్లం అవుతుంటుంది అనమాట. నాకు చాలా సార్లు అట్లా వచ్చింది. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఇది ఎక్స్టర్నల్ యూఎస్బీ పోర్ట్స్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. జస్ట్ మనం మన పక్కనే పెట్టుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ 230 రూపీసే కాబట్టి మీరు కూడా ఒకటి తీసుకొని పక్కన పెట్టుకోండి, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.